తెలుగు సినీ పరిశ్రమలో మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ బ్రెయిన్ మ్యారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి చేతులెత్తి నమస్కరించింది. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు మీడియా వేదికగా తన కొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి విన్నవించుకుంటే కొంతమంది దాతలు సహాయం చేయడం జరిగిందని, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తన చికిత్సకు వీలైనంత సహాయం చేస్తానని అప్పట్లో చెప్పిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలంటూ ఆమె వేడుకొంది. ఎన్టీఆర్ అభిమానులు దాదాపు 2 లక్షల వరకు సాయం చేశారని, కానీ ఇంకా 20 లక్షల రూపాయలు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించి చికిత్సకు కావాల్సిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడుగా ఇంటికి చేరుతాడని వేడుకొంది. విద్యాసాగర్ కాల్ చేసి, అమ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట. అప్పటికప్పుడు నాకు 3 days నేను వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన తర్వాత కానీ మళ్ళీ 3 days ఎందుకు వెయిట్ చేశానంటే నా దగ్గర ఏం సపోర్ట్ లేదు, నేను ఎలా వెళ్ళాలి వేరే హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఉండిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అంతవరకు ఏ కాల్స్ రాలేదు. ఆ రోజు ఎన్టీఆర్ సార్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అందరూ వచ్చారు, ఒక 3 మేము హెల్ప్ చేస్తాము అనేసి. మళ్ళీ 3 days వరకు ఏం రాలేదు కాల్స్. తర్వాత మళ్ళీ విద్యాసాగర్ సారు నన్ను కాల్ చేసేసి, నువ్వు ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి రామ్ ప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మాట్లాడి అప్పటికప్పుడు నేను నైట్లో వెళ్ళాను 8:30కి వెళ్తే అప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏంటమ్మా మీరు ఈ టైంలో వచ్చారు అని చెప్పి, సార్ మా అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పాను. ఓకే అని చెప్పి అక్కడ వాళ్ళు కానీ మీరు తిన్నారా లేదా, ఏంటి మీరు ఇట్లా వచ్చేసారా అని చెప్పేసి అక్కడ నాకు ఒక భోజనం ఇచ్చి అక్కడ నీళ్ళు తాగమ్మా, నీకేం కాదు, మీ అబ్బాయికి ఏం కాదు, మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి పోయేసి నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నేను సీఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడి అక్కడ వాళ్ళు 11 lakhs ఫస్ట్ ఈ 11 lakhs తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని చెప్పారు. ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో, అక్కడ తీసుకున్నాము ఎల్ఓసి. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేయించేస్తాం చెన్నై అపోలో హాస్పిటల్లో. అప్పుడు వాళ్ళు నాకు 10 lakhs డిపాజిట్ చేయాలా, బిఎంటీ కదా అని చెప్పారు. నేను వాళ్ళని అడిగాను అనమాట, సార్ నా దగ్గర ఇప్పుడు 10 lakhs అర్జెంటుగా నాకు లేదు సార్, నా దగ్గర నేను కావాల్సి అంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు. ఓకే నాకు 2 days టైం ఇవ్వండి, ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను. సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు. ఈ జాయిన్ చేయించడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట. అదే నాకు ఎన్టీఆర్ సార్తో కృష్ణ యాదవ్ సారు, నెక్స్ట్ విద్యాసాగర్ సారు, మినిస్టర్ సారు, నెక్స్ట్ అందరూ నాకు ఫోన్పే చేశారు. చాలా మంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను. టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను అనమాట, ఈ 11 lakhs సరిపోదని చెప్పేసి. సరిపోకపోతే సార్ ఈ 11 lakhs సరిపోదు, 40 lakhs ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి. తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్. అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీరందరూ లేకపోతే నేను లేను ఈరోజు. ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా బాగుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మీ అందరు సపోర్ట్ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరిగిందంటే 20 lakhs అనేది కావాలి. ఆ 20 lakhs అంటే ఇంకా 20 lakhs కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలా హై అమౌంట్ అండి. ఈరోజు బిల్లు నేను చూశాను. నిన్నటికి నేను నైటే వచ్చాను. ఈరోజు నిన్న బిల్ వచ్చేసి 77 lakhs అయింది. నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి, మేము చాలా పేదవాళ్ళము, మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే, గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పేలు వేసి హెల్ప్ చేసిన దానివల్లనే మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము, నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను. చెప్తే అట్లీస్ట్ మీరు 20 lakhs అన్నా కట్టండి అని చెప్పారు. మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే, లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే 90% బ్లాస్ట్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేశాం కదా, అట్లీస్ట్